హాయ్ అండి, వెల్కమ్ టు అరైంది లాక్స్. ఈరోజు వచ్చేసి నేను మిల్ మేకర్ విత్ పన్నీర్ కర్రీ అయితే చేశానండి. పన్నీర్ మసాలా ఇంకా ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే అవుతుంది. అట్లాగే నేనైతే మొత్తం మసాలాలు అయితే ఏ ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది క్లియర్గా అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ముందుగా అయితే ఒక 100 గ్రామ్స్ అయితే మిల్ మేకర్ అయితే తీసుకున్నాను. అవి వేడి వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే అలాగే ఉంచాను. అంతలోపు ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను సరిపడినంత. ఇందులో మీడియం సైజు 3 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పేసి కొద్దిగా అయితే ఆనియన్స్ అయితే ఎక్కువనే వేసాను. ఆనియన్స్ తొందర ఫ్రై కావాలంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మాత్రం తొందర ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. ఇందులో 3 to అలా పచ్చిమిర్చి వేసాను. ఇందులోని నేను బటర్ కూడా వేసానండి. ఆప్షనల్, మీ ఇష్టం. బటర్ ఉంటే వేయచ్చు, లేదంటే లేదు. నా దగ్గర ఉందని చెప్పేసి నేనైతే వేసాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక మిక్సీలోకి అయితే కొన్ని అయితే ఎండు కొబ్బరి అయితే కొద్దిగా ఫ్రై చేసి వేసాను. అందులోనే ఒక స్పూన్ అంతా నేను గసగసాలు వేసాను. కొన్ని జీడిపప్పు, అలాగే లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, కొద్దిగా అయితే నేను జీలకర్ర కూడా వేసాను. ధనియాలు ఉంటే డైరెక్ట్ ధనియాలు వేయచ్చు, లేదంటే పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు. నేను పౌడర్ వేసాను. ఒక మీడియం సైజు 2 టొమాటోస్ కూడా వేసి మొత్తం అయితే మిక్సీ పట్టేశాను. అంతలోపు అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇందులో నేను అల్లం పేస్ట్ కూడా వేసాను ఆనియన్స్లో, అది స్కిప్ అయిపోయింది. ఇంకా ఆనియన్ ఫ్రై ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై అయిన తర్వాత మనము గ్రేవీ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే మొత్తం వేసేసాను. ఇంకా ఈ మసాలా పేస్ట్ కూడా ఆయిల్లో అయితే కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అందులోనే నేనైతే సరిపడినంత కారం అయితే వేసాను. సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకొని, మనం ముందు ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు వేసాం కదా, చూసుకొని మళ్ళీ అయితే సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా ఆయిల్లో మొత్తం అయితే వీటిని గ్రేవీని అయితే ఫ్రై చేస్తున్నాను. అంటే మనకు ఆయిల్ సపరేట్ అయ్యితే మనకైతే మసాలా మొత్తం అయితే ఆయిల్లో మంచిగా చక్కగా ఉడికినట్టే. ఇంకా ముందుగా మనం ఉడికించుకున్న మిల్ మేకర్ అయితే నేను ఇందులో వేసేసి ఇంకా మిల్ మేకర్ కూడా కొద్దిగా మసాలా పట్టే వరకు అయితే ఒక 5 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి అయితే కలిపేశాను. కొద్దిసేపు అయితే ఒక 5-10 మినిట్స్ అయితే మొత్తం కారం అంతా మసాలా అంతా మిల్ మేకర్కి పట్టిన తర్వాత ఇంకా ఇందులో అయితే నేను సరిపడినన్ని అయితే వాటర్, చూడండి సపరేట్ అయింది కదా ఆయిల్, ఇలా సపరేట్ అయిన తర్వాత మనకైతే పర్ఫెక్ట్ అయినట్టే. ఇంకా ఇందులో అయితే నేను మిక్సీకి పట్టిన కదా ఆ గ్రేవీ, దాంట్లో నేను వాటర్ వేసి సరిపడినంత అయితే వాటర్ వేసాను. వేసిన తర్వాత చూడండి దగ్గరకు అయితే వచ్చేసింది కదా కొద్దిగా. ఇంకా ఇదైతే కొద్దిగా ఉడికిన తర్వాత నేనైతే ముందుగానే వేడి వాటర్లో వేసి ఉంచిన పన్నీర్ని అయితే తీసి ఇందులో అయితే వేసేసాను. ఒక 10 మినిట్స్ అలా కప్పి ఉంచిన తర్వాత చూస్తే ఇంకా సిమ్లో పెట్టి అయితే ఉడికించాలి. లోపటి నుంచి మసాలా మొత్తం పట్టేస్తుంది వీటికి. ఇంకా సిమ్లో పెట్టి ఉడికించిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడే మనకైతే మసాలా కానీ అంతా వాటి అన్నిటికీ పట్టినట్టు అర్థమండి. ఇంకా ఇందులో నేనైతే 1 స్పూన్ అయితే గరం మసాలా వేసాను. మటన్ మసాలా, చికెన్ మసాలా, మీ దగ్గర ఏ మసాలా ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇంకా మసాలా వేసిన తర్వాత ఫైనల్గా అయితే నేను కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసేసాను. అంతే అండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, చాలా ఈజీగా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక్కసారి అయితే ఈ మసాలా పన్నీర్ అయితే ఒకసారి ట్రై చేయండి మిల్ మేకర్తోని, చాలా బాగుంటుంది. ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. కొద్దిసేపు ఒక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత మొత్తం అయితే చిక్కగా అయితే అవుతుంది ఇలా. అంతే అండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీ లైక్ అయితే మాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఒక్క లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా. ఇది అయితే రోటీకైనా, చపాతీకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయినా ట్రై చేయండి, ఓకేనా. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, ఓకేనా. థ్యాంక్ యూ, బై.